హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈరోజు ఫ్రైడే అనమాట. పొద్దున్నే ఇంకా మనకి ఉన్న పనులే కదా ఫ్రైడే అంటే మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా అన్నిటిని కూడా పూజించుకోవటం, ఇట్లా ముగ్గులు వేసుకోవడం ఇదన్నీ ఉంటుంది కదా. సో ముందు రోజు నైటే నేను ఈవినింగ్ అంతా క్లీన్ చేసేస్తా అనమాట. మళ్ళీ పొద్దున్నే లేవాలి అంటే హడావుడైపోతుంది అనేసి. సో ముందు రోజు అన్నీ నీట్గా క్లీన్ చేసి ముగ్గులు అవన్నీ వేసేస్తే అతే ఇంకా పొద్దున్నే లేచి ఇంకా దేవుడి దగ్గర ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. సో మేము తులసి చెట్టుని ఇట్లాగే అరేంజ్ చేసుకున్నాం. మీరు నా పాత వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళైతే సో మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా నేను గుమ్మంకి ఎదురుగానే ఇట్లాగా తులసి కోట ఉంటుంది అనేసి. అంటే నాకు పెళ్లి కాకముందు ఎప్పటి నుంచో ఇది ఇట్లాగే ఉందనమాట. కాకపోతే ఇంతకుముందు మట్టిది ఉండేది, అంటే సిమెంట్తో తయారు చేసిన తులసి చెట్టు ఉండేది, తులసి కోట. నేను వచ్చిన తర్వాత రీసెంట్గా మొన్న ఒక 2 years అవుతుందిలేండి, అప్పుడు నేను పింగాణి తీసుకున్నా. ఇది ఇంకా బాగుందనమాట. దాని కింద స్టాండ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నా. అలాగే మన బాల్కనీలో ఇట్లాగా కృష్ణయ్య ఉంటారు కదా, మధ్యలో కృష్ణయ్య, చుట్టూరు చెట్లు, ఇవి కూడా మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా. సో పొద్దున్నే లేవగానే ఇంకా ఇక్కడ పూజలు అన్నీ జరిగి చక్కగా సాంబ్రాణి స్మెల్ వస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఎవరన్నా ఇంటికి వచ్చినా కానీ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనము ఎక్కడికో ఇంటికి వచ్చినట్లు కాదు, ఏదైనా గుడికి వెళ్ళామా అన్నంత మంచి ఫీలింగ్ ఉంటుంది. సో రోజు మా ఇంట్లో పొద్దున్నే లేచేసరికల్లా ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా మా అత్తయ్య అయితే పూజ చేస్తారు. ఇంకా ఆ తర్వాతే ఇంకా ఏ పనులైనా కానీ. ఇంకా ఇదిగోండి ఒక పక్కన అత్తయ్య పూజ చేస్తూ ఉంటే నేనైతే చట్నీలు, దోశ, ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు పన్విత్ని స్కూల్కి పంపిస్తున్నానండి. అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఈరోజు మొదటిగా స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు యూకేజీకి వెళ్తున్నాడు వాడు. సో యూకేజీ అయిపోయిన తర్వాత ఇంక అప్పటి నుంచి అసలైనది స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ క్లాస్. సో ఇంకా ఈరోజు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు కదా అనేసి ఇంకా ఈరోజు అయితే నేను బ్లాగ్ అనేది షూట్ చేసుకున్నాను. ఇంకా వాడికైతే బ్రేక్ఫాస్ట్గా ఇక్కడ నేను దోశలు వేస్తున్నానండి. మీ అందరికీ తెలిసిందే కదా, ఒక పక్కన ఫోన్ పట్టుకొని ఇట్లాగా దోశలు వేయటం అంటే కష్టమే. నాకు ఉంది, ట్రైపాడ్ ఉంది, బట్ ఇప్పుడు మళ్ళీ మనము ఈ వంట చేస్తూ ఇవన్నీ చేస్తూ అది తీసి సెట్ చేసుకొని చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకే ఇంకా టక్మన్ చేత్తో ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు మా వారు హెల్ప్ చేస్తారులేండి. ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు మా వారు బయటికి వెళ్ళారనమాట. లేదు అంటే కొంచెం హెల్ప్ చేయండి అంటే తను వచ్చి కెమెరా పట్టుకుంటారు. ఇదిగోండి ఇంకా పన్విత్కి అయితే దోశలు వేసి ఇచ్చేసా అనమాట. సో ఈ రోజే కదా స్కూల్కి వెళ్తుంది అనేసి ఇంకా వాడికి నేనేమి స్కూల్ డ్రెస్ వేయలేదు. సో ఈ 2 days వెళ్తాడనమాట. అంటే ఈ 2 days కదా, ఫ్రైడే సాటర్డే ఇంకా సివిల్ డ్రెస్ వేద్దాం, మండే నుంచి ఇంకా స్కూల్ యూనిఫామ్ అట్లా వేద్దాంలే అనేసి ఇంకా ఈ 2 days ఇంకా నేను ఇట్లాగా అయితే వాడిని పంపించాను అనమాట. పొద్దున్నే వీడికి అసలు మెయిన్ టాస్క్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయడం. అసలు నాకు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కంప్లీట్ చేయకుండా వెళ్ళాడు అంటే కోపం వస్తుంది. వాడు ఏం తినకుండా వెళ్తే అదొక రకమైన బాధ అనమాట. ఏం తినకుండా వెళ్ళాడు. ఇంట్లో ఉంటే మనం ఏదో ఒకటి, ఒకవేళ టిఫిన్ తినకపోయినా కానీ మనం దగ్గర ఉంటాం కాబట్టి ఫ్రూట్సో జ్యూసో ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా. అక్కడికి వెళ్తే ఏముంటుంది, ఇంకా కూర్చొని ఉండటమే కదా. సో మధ్యలో ఏదైనా స్నాక్స్ అట్లాగా మనం పెట్టిని తింటారు. అవి కూడా ఫ్రూట్సే పెడతానులేండి. ఎంతైనా కానీ ఇంట్లో ఉండి మనం పెట్టేది వేరు, వాళ్ళంతటి వాళ్ళు స్కూల్లో తినేది వేరు కదా. అందుకే నేను కన్ఫామ్గా వాడిని బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినే అంత వరకు వాడి దగ్గరే కూర్చొని పెట్టేస్తా అనమాట. ఇంకా ఆ తర్వాత నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఈ రోజు కదా ఫస్ట్ డే వెళ్తున్నాడు ఈ ఇయర్ అనేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత స్కూల్లో వదిలిపెడదాము అని గుడికి వెళ్తున్నాము. సో గుడికి వెళ్దాము అనేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. వీడు అప్పటిదాకా బాగానే ఉన్నాడు కానీ ఇంకా వెళ్దాము ఇంకొక 10 minutesలో బయలుదేరటమే అని అనుకున్నప్పటి నుంచి ఇంక మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు అనమాట. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఫుల్ ఎంజాయ్ చేశాడు కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అంటే బాధేస్తుంది వాడికి. ఇంకా అసలు ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా టార్చర్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇట్లాగ ఒక 1 week ఒక 10 days పాటు ఇలాగే ఉండిద్ది. ఒక 4 రోజులు వెళ్తే మళ్ళీ ఏదో ఒక హాలిడే వస్తూ ఉంటుంది. ఇంక ఇట్లాగా వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్గా స్కూల్ రన్ అవడంతో వాడికి ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా స్కూల్కి వెళ్ళాలి అనే మూడ్ ఆ ట్రాన్స్లోకి రాడనమాట.
పిల్లలందరికీ ఇప్పుడు హాలిడేస్ వస్తూనే ఉంటాయి కదా, వీక్లీ వన్స్ ఏదో ఒక హాలిడే ఉంటూనే ఉంటుంది. అందుకే ఇంకా వాడికి ఫుల్గా స్కూల్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్ రావాలి అంటే ఖచ్చితంగా క్లాసెస్ ఆన్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఇంకా వాడికి అంటే డైలీ హోంవర్క్ ఇవ్వటము, రాయటము, అలాగే డైలీ స్కూల్కి వెళ్ళటము, యూనిఫామ్, ఆఫ్టర్నూన్ లంచ్ స్కూల్లో ఇట్లాగా ఫుల్ ప్లెడ్జ్డ్గా క్లాసెస్ స్కూల్ జరుగుతూ ఉంటే అప్పుడు వాడికి స్కూల్కి వెళ్ళాలి అనే మూడ్లో ఉంటాడు. ఇంకా ఇదిగోండి, ఇంకా వెళ్ళే ముందుగా అయితే ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాడు అనమాట. అత్తయ్య అయితే ఇలాంటివన్నీ చాలా పర్టికులర్. దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి, అక్షింతలు వేయించుకోవాలి పెద్దవాళ్ళ చేత, ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా ఏమైనా. సో అందుకే ఇంకా మేము కూడా వాటినే పిల్లలకు కూడా అవే నేర్పిస్తూ ఉంటామన్నమాట. ఇంకా వీడికైతే స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టేశాను. ఇంకా రెడీ అయిపోయాము. ఈ లోపైతే విశ్వ కూడా లేచాడు కదా, చూస్తున్నారు కదా. వాడైతే ఇంక మేము వెళ్తున్నాము అనేసి ఇంకా మా చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట. ఇదిగోండి, మొన్న మా వదిన వాళ్ళు వచ్చారు కదా సమ్మర్ హాలిడేస్లో, నేను మా వదిన వాళ్ళిద్దరము సేమ్ కలర్ డ్రెస్ ఇదిగోండి ఇది తీసుకున్నాం అనమాట. ముగ్గురం సేమ్ మెటీరియల్, సేమ్ డిజైన్, సేమ్ టాప్ని ముగ్గురం తీసుకున్నాం అనమాట. సో నేనైతే వేసేసుకున్నాను, వాళ్ళు ఇంకా వేసుకోలేదన్నమాట. వాళ్ళు కూడా వేసుకున్న తర్వాత వాళ్ళు షేర్ చేస్తారు పిక్స్. సో నేనైతే క్రీమ్ కలర్ని మ్యాచ్ చేశాను. ఆల్మోస్ట్ దీనికి క్రీమ్ కలర్ అంటే వైట్ కలరే బాగుంటుంది, క్రీమ్ ఆర్ వైట్ ఏదైనా బాగానే ఉంటుంది. ఇదైతే నాకు బాగా నచ్చిందనమాట. ఈ కలర్ వేసుకుంటూ ఉన్నా కానీ ఎందుకో ఈ కలర్ చాలా బాగా నచ్చుతుంది, డీసెంట్గా క్లాస్గా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇంకా అత్తయ్య అయితే ఒక పక్కన పూజ చేస్తూనే ఇంకా వీడు బయలుదేరుతున్నారు అనేసి ఫస్ట్ వీడికైతే అక్షింతలు వేస్తున్నారనమాట. ఇదిగోండి, ఇంకా మేమైతే అక్షింతలు వేసి ఆశీర్వదించేసి ఇంకా మేమైతే బయటికి బయలుదేరామనమాట. మేము వెళ్ళే కన్నా కానీ ముందుగా బిశ్వానే వచ్చేస్తున్నాడు, వాడు కూడా వస్తా అనేసి. ఇంకా మేము ఇక్కడ గుడికి వచ్చేసామన్నమాట. మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉండేసరికల్లా ఇంకా చిన్నదైనా పెద్దదైనా అంటే ఫంక్షన్ ఏదన్నా బర్త్డేస్ కానీ పెళ్లి రోజులు కానీ ఇట్లాగా ఏ శుభకార్యమైనా కానీ టక్మన్ ఇంటి దగ్గరలోనే ఉంటుంది కదా, ఇంకా వెంటనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేస్తున్నాం అనమాట. మొన్న షేర్ చేశాను కదా మా ఇంటి దగ్గర గుడి ప్రతిష్ట జరిగింది అనేసి, సేమ్ ఇదే గుడి అనమాట. ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గర బుక్స్ అవన్నీ కూడా పెట్టేసి ఇంకా ఇక్కడైతే పంతులు గారు ఇక్కడ రాస్తున్నారనమాట పన్విత్కి. ఇంతకు ముందు ఈ పంతులు గారు ఇంతకు ముందు మూవీస్కి రైటర్గా పనిచేశారంట. అంటే మనకి డైలాగ్స్ ఉంటాయి కదా అవి రాసేవారంట. తర్వాత ఇంకా మూవీస్ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చేసారు. తను మంచి కంటెంట్ చాలా మూవీస్కి రాశారంట. అదే మాకు అక్కడ చెప్తున్నారు. ఒక 5 minutes అట్లాగా వినేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇంకా పూర్తిగా అయిపోలేదన్నమాట గుడి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. సో పెయింటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ పూజలు, అర్చనలు, అలాగే ఇక్కడ జరిగే భజనలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. హోమాలు కానీ ఇవన్నీ చక్కగా చేస్తూ ఉన్నారనమాట. సో చాలా బాగా చేస్తున్నారు. ఇంతకు ముందు కన్నా కానీ ఇంకా ఈ గుడి పూజల ద్వారాగా అయితే ఇంకా పూజల ప్రకారంగా అయితే చాలా డెవలప్ అయిందనమాట. చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఒక్కసారి ఇక్కడ ఒక పిక్ తీయండి అనేసి ఇంకా నేను పన్విత్ అయితే ఒక చిన్న పిక్ అట్లాగా దిగామన్నమాట. అంటే మనకి మెమరీగా క్యూట్గా గుర్తుంటుంది కదా అనేసి. ఇంకా ఆ తర్వాత ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. స్కూల్లో ఇంకా పిల్లలందరూ కూడా ప్రేయర్కి వెళ్ళారు. సో వీళ్ళు చదివే స్కూల్లో మందిరం ఉంటుందన్నమాట స్కూల్కి. ఆ మందిరంలో ప్రేయర్ జరుగుతుంది, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. సో పన్విత్కి అయితే ఈ ఇయర్ ఇక్కడే ఉంచుతున్నామండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో మనకి తీసుకురావటానికి అలాగే వాడికి స్కూల్ అలవాటు అవ్వటానికి బాగుంటుంది కదా అనేసి, ఈజీగా ఉంటుంది అనేసి నేను దగ్గరున్న స్కూల్లో జాయిన్ చేశాను. ఆ తర్వాత వీడిని ఫస్ట్ క్లాస్కి స్కూల్ మార్చాలన్నమాట నెక్స్ట్ ఇయర్. సో ఏ స్కూల్స్ ఏవి మంచివి అనేది ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నాము. సో చూసిన తర్వాత మీకు కూడా షేర్ చేస్తాను. అలాగే మీరు ఎవరన్నా గుంటూరులో ఉండి మంచి స్కూల్స్ తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా కమెంట్లో చెప్పండి. మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నామన్నమాట ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేసి.
సో ఆ తర్వాత ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంకా బిశ్వా పనులుంటాయి కదా! ఇంకా వాడికి బ్రేక్‌ఫాస్ట్ తినిపిచ్చడం, వాడిని స్నానం జేపిచ్చడం అట్లాగా. బిశ్వాకి ఫస్ట్ టైమ్ హెయిర్ కట్ చేపిచ్చామనమాట. చాలా వెరైటీగా ఉన్నాడు. బాగా క్రాఫ్ ఉంది కదా! కట్ చేపిచ్చేసరికల్లా ఇలాగ ఏంటో బోసిపోయినట్లుందనమాట. మొహం పీక్కుపోయినట్లుగా. కానీ చాలా క్యూట్‌గా ఉంది. వాడి చూపులు చూడండి ఎట్లా చూస్తాడో. ఇట్లాగా చూసినప్పుడు కూడా చాలా క్యూట్‌గా అనిపిస్తుందనమాట. సో, హెయిర్ కట్ చేశాడు కదా అనేసి ఒక మంచి డ్రెస్ ఏసి ఆ రోజు ఇంకా పిక్స్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నా అనమాట. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాడు. ఎవరికైనా కానీ కాకి పిల్లే ముద్దు అంటుంటారు చూడండి. ఎవరి పిల్లలంటే వాళ్ళకి ముద్దనమాట. నాకు కూడా బిశ్వా, పన్వి చాలా నచ్చుతారు. వీడు చిన్న పిల్లోడు కదా! వీడు చేసే క్యూట్ క్యూట్ థింగ్స్ ఇంకా నచ్చిద్దనమాట. ఇంక వీడైతే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంక నేనైతే వంట పనులన్నీ స్టార్ట్ చేశా అనమాట. ఈరోజైతే నేను గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇవి చక్కగా తాలింపేసుకొని ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మంచిగా వేగిన తర్వాత నేను ముందుగానే వంకాయల్ని ఫ్రై చేసేస్తా అనమాట. ఆ ఫ్రై చేసినవి ఇందులో వేసేస్తాను. కొంచెం పసుపు కూడా వేసేసి తాలింపులో ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయల్లో ఇంక నేనైతే చున్నులపై కారంని స్టఫ్ చేస్తా అనమాట. చున్నులపై కారం అంటే అందరికీ తెలిసిందే కదా! కారము, ఉప్పు, జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు, చిన్నులపాయలు ఇవన్నీ కూడా వేసేసి కారంను పట్టిస్తా అనమాట. వాటిని ఆ కారంని ఇట్లాగా గుత్తి వంకాయల్లో స్టఫ్ చేస్తాను. ఈ కారం మనము ఏ ఫ్రైస్‌లో వాడినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా గుత్తి వంకాయలో మనం స్టఫ్ చేసినప్పుడు వంకాయ తినేటప్పుడు కొంచెం స్పైసీగా బావుంటుంది. ఆ తర్వాత పైనుంచి ఇంకా మనకి కావాల్సినంత కారంని వేసేసుకొని బాగా మిక్స్ చేస్తాను. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని వేసుకొని దింపేసుకోవటమే. ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అయినా కానీ చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందనమాట. ఏదన్నా పచ్చడిలో నంచుకోవటానికి బావుంటుంది. లేదు అంటే పప్పు, సాంబార్, రసం ఇలాంటివి చేసినప్పుడైతే ఇంకా యమ్మీగా చాలా చాలా బావుంటుందనమాట. సో ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ పన్విత్ని తీసుకురావడానికి వెళ్తున్నా అనమాట. వాడికి హాఫ్ డేనే 12:30 వరకే అనమాట. అంటే ప్రెజెంట్ తర్వాత 3:45, 3:30 వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళి తీసుకొస్తాను. ఇంట్లో వంట పనులన్నీ కూడా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే పన్విత్ని తీసుకొని వస్తా అండి. ఆ తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు ఫ్రైడే కదా, అన్నీ ముగిసాయి అనమాట. సో 2-3 డేస్ నుంచి కొంచెం వర్షాలు పడి క్లైమేట్ కూడా చల్లగా అయింది. తర్వాత ఎండలు ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ప్రెజెంట్ ఇప్పుడు మాత్రం క్లైమేట్ చాలా చల్లగా బాగుందనమాట. మధ్యాహ్నం కొంచెం ఎండ వచ్చినా కానీ ఈవినింగ్కి మళ్ళీ చల్లబడిపోతుంది. బాగుంది. పన్విత్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఇంకా మనం రోడ్డు మీద వెళ్తాం కదా, కొంచెం ట్రాఫిక్‌గా ఉంటుంది అనేసి ఇంక నేను ఎక్కడ కూడా వీడియో అనేది అసలు తీయననమాట. ఇంక వాడిని తీసుకొచ్చేటప్పుడు కూడా అంతే, వాడిని పట్టుకొని రావాలి కాబట్టి మెయిన్ రోడ్ దాటాలనమాట. నాకు అందుకే కొంచెం భయము. అందుకే అసలు నేను వీడియో, ఫోన్ ఇంకా ఏం పట్టుకోను. ఇంకొచ్చేటప్పుడు వీడి మధ్యలో ఐస్ క్రీమ్ కావాలి అని ఒకటే గొడవ చేస్తే ఇంకా ఐస్ క్రీమ్ కొనిచ్చా అనమాట. సో ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, ఇలాంటి ఐస్ క్రీమ్ అసలు నేను ఇంతకు ముందు అసలు చాలా తక్కువ అనమాట ఇలాంటి కొనిచ్చడము. వాడికి ఎట్లాగా తినాలో తెలియక పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. అందుకే పిల్లలకి అప్పుడప్పుడు ఈ జంక్ ఫుడ్ కూడా తినిపించాలి. సో చూసారు కదండి, ఈ రోజు ఫస్ట్ డే, పన్విత్ స్కూల్కి వెళ్ళే ఫస్ట్ డే వీడియో అయితే నేను ఇట్లాగా షూట్ చేశాను అనమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.